అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. సుందరవదన రవింద గోవింద, నా మొరలు ఆలకించగరారా ముకుంద. హృదయ వీణ తీగలు మీటి పూజా వేళ, నా అంతరంగమే పొంగేనయ్యా ఆనందముతో. జై శ్రీకృష్ణ. ఈ కలియుగంలోనండి పెద్ద పెద్ద హోమాలు, జపాలు, యాగాలు ఏమీ చేయనక్కర్లేదు. శక్తి ఉంటే చేయాలి. శక్తి లేదనుకోండి, కేవలం నామస్మరణతోటి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకనే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటే కూడా కలిదోషాలు నివారణ అవుతాయిటండి. పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని పాండవులకి శ్రీకృష్ణునికి ఉన్న అనుబంధాన్ని చెప్పమని అడగటంతో కురువంశం గురించి చెప్తూ ఉన్నాడు సుఖ మహర్షి. ఇక్కడ గాంధారి నెలదప్పింది. నెలలు నిండుతున్నాయి, కానపుకి ఇంకా కానుపు కానే లేదు. ఇంతలోనే భర్త బాధపడుతూ కూర్చునేసరికి కుంతి అడిగిందనమాట, స్వామి నాదొక్క మనవి, మీరు కనుక కోప్పండి ఒక్క విషయం చెప్తాను అని చెప్పేసి పూర్వము తనకి దూర్వాస మహర్షి సేవ చేయటం వల్ల ఆయన అనుగ్రహించిన ఒక మంత్రాన్ని భర్తకు చెప్పిందనమాట. ఆయన యొక్క అనుగ్రహంతో నేను సూర్యదేవుడి ముందు ఆ మంత్రాన్ని చదవటంతో ఆయన నాకు సహజ కుండలాలతో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని నాకు ప్రసాదించాడు. కన్యను కాబట్టి నిందలు వస్తాయేమో నేను భయం చొప్పున నేను ఆ పిల్లవాడిని నా చెలికత్తె సహాయంతో ఒక మందసంలో పెట్టి నీళ్ళలో వదిలేశాను. ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు స్వామి, మీరు కనుక అనుమతిస్తే మీరు చెప్పిన దైవాన్ని నేను ఆరాధించి పిల్లవాడిని నేను కంటాను అని చెప్పిందనమాట. దాంట్లో తప్పేముంది, నువ్వు తప్పగా ప్రయత్నం చేయమని చెప్పేసి ఆయన యమధర్మరాజు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన ఆరాధించమంతోటి యమధర్మరాజుని ప్రార్థించి ధర్మరాజుని ఆమె కన్నదనమాట. ఆయన తర్వాత ఎప్పుడైతే ఈమెకు ధర్మరాజు పుట్టేశాడో వెంటనే గాంధారికి ధృతరాష్ట్రునికి విపరీతమైన ఈర్ష, ద్వేషం. అరే మాకు పుట్టనే లేదు అంటే తొలి సంతానం మళ్ళీ పాండురాజుకు పుట్టినాడు. పాండవ పుత్రుడు అంటారు కదా, పాండురాజుకు పుట్టాడు అంటే తర్వాత మళ్ళీ రాజు అయ్యేది పాండుపుత్రుడైన వాడు ధర్మరాజు అవుతాడు. తనకు ఫస్ట్ తను పెద్దవాడయ్యుండి తన పుత్రుడు రాజ్యానికి రాజు అయితే బాగుంటుంది, కానీ మళ్ళీ తమ్ముడు కొడుకు రాజ్యానికి రాజు అయితే మెల్లదగా బాధే కదా అని చెప్పేసి ఇంకా ఆమె ఇన్ని నెలలు అవుతున్నాయి, అసలు నాకు ఇంతవరకు అసలు కడుపు పండటం లేదని చెప్పేసి ఎంతో దిగులు పడుతూ ఉందన్నమాట. ఇంతలోనే మళ్ళీ భర్త అనుమతి తీసుకొని కుంతి వాయుదేవుని ప్రార్థించి మహాబలశాలైనటువంటి భీముణ్ణి కన్నది. అప్పుడు ఇంక గాంధారి ఇంకా తట్టుకోలేక తోడికోడల యొక్క బాగుని చూడలేక ఈర్ష్య చెంది తన బాధంతా కూడా చూపిస్తూ ఆ కడుపు మీద గట్టిగా ఇట్లా కొట్టుకునేసరికి ఆ పిండం బయటపడిపోయిందనమాట. అప్పుడు వ్యాసమహర్షి ఆమె తెలివి తక్కువతనానికి నిందించి సరే జరిగిపోయిందని చెప్పేసి 100 కుండల్లో ఆ పిండాన్ని పెట్టించాడనమాట. తర్వాత 101 100 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల తర్వాత అందులోంచి బయటికి రావటం జరిగిందనమాట. కొన్ని మూలికలు పెట్టేసి అలా చేయటం వల్ల తర్వాత వాళ్ళు పుత్రులుగా ఒక ఆడపిల్లగా పుట్టడం జరిగిందనమాట. అంటే ఒక ఈర్ష, మనుషుల మీద మనుషులకి ఎంత ఈర్ష అంటే తట్టుకోలేని ఈర్ష అనమాట. అయ్యో వాళ్ళకి పుట్టేస్తున్నారు పిల్లలు, నాకు ఇంకా పుట్టలేదు. మొత్తానికి ఆమెకు అన్నది ఇంత ఇద్దరినే ఏమో మొత్తం 101 అనేసిందనమాట. తర్వాత మళ్ళీ కుంతీదేవి పాండురాజు అనుమతి తీసుకొని ఇంద్రుణ్ణి ప్రార్థించగానే అర్జునుడు పుట్టాడు. తర్వాత మళ్ళీ మాధ్వికి కూడా చెప్పమంతోటి ఆమె మాద్రికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ఆమె దేవతల యొక్క వైద్యులైనటువంటి అశ్విని దేవతల్ని ప్రార్థించి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహంతో నకుల సహదేవుని కన్నది. అంటే మొత్తం పాండురాజు పుత్రుడు 5 వాళ్ళిద్దరు కూడా దేవతల్ని పూజించి వారి యొక్క అనుగ్రహం వల్ల పొందారు కాబట్టి ఎలాంటి దోషము లేదు కాబట్టి ఆ పిల్లల్ని పాండుపుత్రులనే అంటారు. తర్వాత కొంతకాలమైంది పిల్లలు కాస్త పెరుగుతున్నారు, ఏదో సంతోషంగా ఉన్న సమయంలో షణ్ణగా పాండురాజు మాద్రి దగ్గరికి వెళ్ళటము, ఆమెతోని
సంగమించటంతో అతను చనిపోయినాడు అన్నమాట. మాద్రి తన వల్ల ఈ దోషం జరిగింది కాబట్టి తనే పతితో సహగమనం చేస్తానని చెప్పేసి పతితో సహగమనం చేయడంతో కుంతీదేవి ఈ 5 పిల్లల్ని కూడా తీసుకొని ఇంకా అత్తగారు వెళ్ళేటటువంటి హస్తినాపురానికి వచ్చి భీష్ముడి దగ్గర, ధృతరాష్ట్రుని దగ్గర, తోడుకోడల దగ్గర తన బాధ చెప్పుకొని అక్కడ ఉండటానికి ఆమె పర్మిషను తీసుకుందనమాట. అయ్యో ఎక్కడో పెరుగుతారులే అనుకుంటే మళ్ళీ దగ్గరకు వచ్చేసారే అని చెప్పేసి ఇంకా ఈ గాంధారి, ధృతరాష్ట్రుడు ఎంతో అనుకున్నారు. కానీ పెద్దలందరూ చెప్పటంతో హస్తినాపురంలోనే కుంతీదేవి తన బిడ్డల్ని పెట్టుకొని ఉండటానికి అందరూ కూడా అంగీకరించటం జరిగింది. భీష్మాచార్యులు ఇటు ధృతరాష్ట్రుని పుత్రుల్ని, తర్వాత పాండుపుత్రులను కూడా సమానంగా చూస్తూ చక్కగా అందరినీ పెంచి ఆయన పెద్ద చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి వీళ్ళకి ఒక గురువుని ఏర్పాటు చేయాలి కదా, ఎవరన్నా గురువు ఎట్లా దొరుకుతారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఈ పిల్లలందరూ ఒక బంతి ఆట ఆడుతూ ఉండగా ఒక బంతి వెళ్ళి ఒక బావిలో పడిందనమాట. ఎవరు తీయాలన్నా కానీ చేత కావటం లేదు పిల్లలకి. అప్పుడు ద్రోణాచార్యులు అటుగా వెళ్తూ చూసి బాణాలతోటి ఒక్కొక్క బాణం వేసేసి, ఫస్ట్ ఒక బాణం వేసి అది బంతికి గుచ్చుకోగానే అన్ని బాణాలు వేసి ఆ బాణం సహాయంతో ఆయన బంతిని బయటికి తీశాడనమాట. ఈ వార్త తెలిసినటువంటి భీష్మాచార్యులు వెంటనే ఆయన్ని ఈయననే సరైన గురువు వీళ్ళకని చెప్పేసి మొత్తం 105 ఆయన్ని గురువుగా నియమించటం జరిగిందనమాట. అలాగా ద్రోణాచార్యుడి యొక్క శిష్యులైనారు కురువంశంలోని 105 పిల్లలు కూడా. తర్వాత ఆయన దగ్గర విద్యాబోధనలు నేర్చుకుంటూ చక్కగా బుద్ధిలోకి వస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఈ భీముడికి దుర్యోధనుడికి పడేది కాదు. ఎందుకంటే భీముడు బలవంతుడు, మహాబలశాలి. ఇంకా అర్జునుడేమో అస్త్రశస్త్ర విద్యల్లో మహాపరాక్రమవంతుడు.